దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదువుబడిన మాట మనందరికీ సుపరిచితమైన మాట. చాలాసార్లు మనం చదువుతున్నాం. నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరు ఇందులో ఉండరు. చాలా క్లుప్తంగా ఉంటుందని మరి ఎందుకో పరిశుద్ధాత్మను నడిపించారు. చూడండి ఒకసారి ఆ వాక్యం మరొకసారి చదువుకుంటా చదువుకున్నమాట. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని కూర్చున్నానా, దేవుని దయను సంపాదించుకొని కూర్చున్నానా? దేవుని దయను సంపాదించుకొని కూర్చున్నానా, మనుషుల దయను సంపాదించుకొని కూర్చున్నాను. ఈవేళ నేను మనుషులను సంతోషపెట్టగలుగుతున్నానా? ఈవేళ నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే దాసుడును, నేనేం చేస్తున్నాను, నేను ఏమై ఉన్నాను అనే దాని మీద భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నేను ఏమి చేస్తున్నాను, ఏమి కోరుకుంటున్నాను. సాధారణంగా చాలామంది ఈ రోజుల్లో దేవుని వద్దకు వస్తున్నారు కదండి. దేనికోసం వస్తున్నారు దేవుని దగ్గరికి? పిల్లరా, ఇప్పుడు ఒక మనిషికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది, బాధ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి. అంటే మనుషులు మనతో ఉంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మనుషులు ఎక్కడైనా మనకు కొంచెం విరుద్ధంగా ఉంటే దేవుణ్ణి కూడా దూరం పెడుతున్నాడు. దేవుడి మీద కూడా ఇసుకొస్తుంది. ఎందుకంటే దేవుడు నాకేం చేశాడు అంటే, దేవుడు నీకు ఏదో చేయడం అంటే ఏంటి అర్థం? లోకమంతా నీతో ఉండడమా? దేవుడు నీకేమన్నా చేశాడు అంటే మనుషులందరూ నీతో ఉండడమా? దేవుడు నీకేదో చేశాడు అంటే సకల సంపదలు ఐశ్వర్యములు ఉండడమా? దేవుడు అసలు ఏం చేస్తాడో తెలుసా? ముందు బిడ్డరా, నువ్వు దేవుని దగ్గర ఆనందంగా ఉన్నప్పుడు కారణాన్ని వెతుకు, నువ్వు బాధగా ఉన్నప్పుడు కూడా కారణాన్ని వెతుకు. న్యాయమైనవేనవి లేఖనానుసారమైనవి పరీక్షించు అని చెప్పిన అర్థమైందా? అర్థం ఏమన్నాను నేను? న్యాయమైన కారణమైన నువ్వు దేవుని మీద, దేవుని దగ్గర బాధపడుతున్న కారణం ఏదైతే ఉందో అది ఉంటుంది కదా. ఏదో బాధ కలుగుతుంది కదా మనకు అప్పుడప్పుడు. ఆయన చేసినంత వరకు ఎవరో పెద్ద చెప్పాడు, కాళ్ళు దాడకుండా సముద్రం దాటొచ్చండి, కానీ కన్నీళ్ళు దాడకుండా రాకుండా జీవితాన్ని దాటలేమంట. అంటే కాళ్ళు దాడకుండా సముద్రాన్ని దాటొచ్చు, కానీ కన్నీళ్ళు రాకుండా జీవితాన్ని దాటలేదు. ఇక్కడ కూర్చున్నోడు ఎప్పుడన్నా ఒక్కడన్నా కన్నీళ్ళు నాకు రాలేదని చెప్పాడు ఉన్నారా? చిన్న చిన్న కారణాలు, ఏడుపులు వచ్చారు, బాధలు వచ్చారు, కన్నీళ్ళు వస్తుంది. మెయిన్ చిన్న కారణాలు. అసలు నిజంగా కారణం ఉండదు, పోవడం ఉండదు, ఏ కారణం ఉండదు. కావాలంటే మీరు గాయం తెప్పించే కారణాలు కొన్ని వెతికి చూడండి, భౌతికమైన విషయాలు. నిజానికి అసలు అది నువ్వు ఏడవలసిన కారణం కానే, బాధపడాల్సిన కారణం అసలు కానే. అది లేకపోతే నీ జీవితం లేదు అనేది ఏమీ లేదు. అది లేకపోతే నా బతుకెలాగనేది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు దానితో కలిసి పుట్టలేదు, లేక అది నీతో కలిసి ఎప్పటికీ రాదు. దానికోసం నువ్వు ఏడవలసిన అవసరమే లేదు. అయినా సరే మనకి ఏడుపు ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుందండి? నీ చుట్టూ నువ్వు ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నావు, ఊహించుకున్నావు. అందులో చాలా మంది మనుషులు ఉన్నారు, చాలా వస్తువులు ఉన్నాయి, చాలా రకాలు. ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి యొక్క జీవితం ఈ భూమి మీద తన తోటి మనుషుల మీద డిపెండ్ అయి ఉంది. భౌతికంగా చెప్పాల్సి వస్తే ప్రతి మనిషి మరొక మనిషి మీద ఆధారపడుతూనే ఉన్నాడు. ఏ మనిషి కూడా ఒంటరిగా తనంతట తానుగా ఏ పని అంటే ఏ పని అంటే కొన్ని పనులు చేసుకోలేదు. కొన్ని ముఖ్యమైన పనులు ఖచ్చితంగా మనిషి సహాయం అవసరమే. మనిషి సహాయము అవసరం. మంచి మనుషులు మనకు తోడు కావాలి, మంచి మనుషుల సహకారం మనకు కావాలి. ఏ మనుషులు నాకు అక్కర్లేదు అనుకునేది ఇప్పటికీ కుదరదు.
ఖచ్చితంగా మనుషుల సహాయం అవసరమే. కానీ అయితే ఈ మనుషులు మనకి దేనికోసం కావాలి? ఈ మనుషులు మనకు ఏమై ఉండాలి? అసలు వాళ్ళు ఆ మనుషులు అయితే కనుక ఆ మనుషుల సహకారం మనం తీసుకోగలిగితే కనుక దేనికి సంబంధించినవి ఉండాలి? ఏది లేకపోతే మనకు ఏడుపు రావాలి అనే దాని మీద కూడా కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పౌలు భక్తులు అంటే మనుషులను సంతోషపెట్టువాడనా అని అడిగాడు. ఒకవేళ ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టకూడుతున్నట్లయితే క్రీస్తు దాసుని కాకయే పోదును. మరి మనుషులను సంతోషపెట్టేవాడు కాకపోతే కొరింథీయుల దగ్గర అన్నాడు, మేము అందరినీ సంతోషపెట్టడం వలన అందరికీ అందరిలాంటి వాడు అయ్యాము. మరి ఇది ఎక్కడ కూడా నువ్వు మనుషులు సంతోష పెడుతున్నావా, సంతోష పెట్టవా? అంటే ఎవరిని సంతోష పెడుతున్నాడు, ఎవరిని సంతోష పెడతాం లేదు గుర్తుపెట్టుకో. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరినీ సంతోష పెట్టాలి వాళ్ళని, అందరికీ అందరిలాంటి వాడిని అయిపోయాను అన్నాడా? అంటే ఇప్పుడు ఏంటి అర్థం? దొంగల్లో కలిసిపోయి దొంగలు సంతోష పెట్టడం, పాపుల్లో కలిసిపోయి పాపులు సంతోష పెట్టడం, పరిశుద్ధుల్లో కలిసిపోయి పరిశుద్ధులు సంతోష పెట్టడం. అంటే ఎవడికి వాడికి తగినట్టుగా ఏ ఎండకి అదే అర్థం. విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళని సంతోష పెట్టినట్టుగా వాళ్ళ దగ్గర తిరిగేయడం. అలాగే పౌలు చెప్పింది. విగ్రహార్పితమైన వాడి విషయంలో పౌలు ఎంతో ఖచ్చితంగా చెప్పాడు మనకు తెలుసుగా. క్రీస్తు బలియాలతో ఏమి వెళ్ళే అన్యుడికి దేవునితో ఏమి పొత్తు అని అడిగేశాడు. మొహమాడని ఇప్పుడు అదే పత్రికలో చెప్పాడు. మళ్ళీ వాళ్ళకే చెప్పాడు. నా కొరకు చెప్తున్నాను. మరి ఎవరు సంతోష పెడుతున్నావు ఆయన? నువ్వు మరి ఎవరికి వాడితే వాళ్ళని సంతోష పెడతావు వాళ్ళకి పక్కన చెప్పాడు. మళ్ళీ నేను మనుషులు సంతోష పెట్టగలుగుతున్నానా అంటున్నా. ఏంటి కథ? మనుషులను సంతోష పెట్టుకోరు వాడు నేను ఇంకోరు మనుషుల దగ్గర సంపాదించుకొని కూర్చున్నానంటే అర్థమైనట్టు పిల్లారా, ఏ వాక్యం అయితే వస్తుందో ఆ వాక్యానికి విరుద్ధంగా లేచేవాడు ఖచ్చితంగా కొందరు ఉంటారు. నువ్వు సత్యమును అనుసరిస్తున్నప్పుడు దాన్ని అనుసరించకుండా అడ్డగించే శక్తి ఒకటి లోకంలో పనిచేస్తుంది. నువ్వు నీతిని అనుసరిస్తున్నప్పుడు దాన్ని అనుసరించకుండా పనిచేసే శక్తి ఒకటి లోకంలో పనిచేస్తుంది. నువ్వు యథార్థంగా బతకాలి అనుకుంటున్నప్పుడు అలా బతకకుండా చేసే శక్తి ఒకటి లోకంలో పనిచేస్తుంది. అది ఎక్కడో పనిచేయదు. దేవుని ఆత్మ నీ మీదే పనిచేస్తుంది, మనుషుల మీదే పనిచేస్తుంది. దురాత్మ కూడా మనుషుల మీదే పనిచేస్తుంది. చిత్రం ఇది. ఈ మనిషి అనేవాడు తన సొంత ఇష్టాన్ని బట్టి ఏ ఆత్మకు అప్పచెప్పుకుంటున్నాడో తెలుసుకోవాలి. నేను చెప్పిన అర్థం కాదు. ఏమంటున్నాను నేను? అటు సైతాన్ గాడు మనిషి కోసమే పోరాడుతున్నాడు, ఇటు దేవుడు కూడా మనిషి కోసమే పోరాడుతున్నాడు. మనిషి కావాలి. అసలు ఈ మనిషి అనేవాడిని ముందు పటాస్ చేసేయాలి. ఆడి ప్లాన్ అది. వీడు దేవుడికి అనుకూలంగా ఉండకూడదు, దేవుడికి నచ్చినట్టుగా ఉండకూడదు, దేవుడికి అనుకూలంగా వాడు బతుకువాడు మార్చుకోకూడదు. అసలు దేవుడే కదండి తన సొంత రూపంతో వీడిని చేసింది. నిన్ను నన్ను ఇలాగ తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. ఎవరికి మన మీద హక్కు ఉంది నిజానికి చెప్పండి? దేవునికి హక్కు ఉంది. మరి మనం ఎందుకు సైతాన్నుడు దొరికిపోయాం? ఎందుకు సైతాన్నుడు దొరికిపోయాం? ఆదాము చేసిన ఈ సంగతి నాకు అర్థమైందా లేదా? మనం ఎందుకు లోకంలోకి పోవాల్సి వచ్చింది? మనం ఎందుకు సైతాన్ గారి చేతుల్లోకి పోవాల్సి వచ్చింది? దేనివల్ల? ఆదాము చేసిన ఆ ఆజ్ఞాతిక్రమంలో మనం పోయాం. విడలారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమని తెలిసింది ఇప్పుడు. కానీ ఎక్కడికి పోయాము? సైతాన్ చేతుల్లో పోయాము. ఏ మాత్రం ఇంగితి ఉన్నవాడైనా దుష్టుడు కానీ వాడికి సంబంధించిన కానీ నాది కాదు, నేను దేవుని బిడ్డను అని గ్రహించిన వాడైతే ఏం చేస్తాడు చెప్పండి? మరి ఇప్పుడు మనకి మన అసలు తండ్రి మనకు అర్థమయ్యాడు కదా, మరి ఏం చేద్దాం? ఇంకా ఈడి కిందే ఉందామా? అలాగే ఈ వదిలేసి ఆయన తిరిగిపోదాం. ఆడు దేవునికి విరుద్ధమయ్యి దేవునికి సంబంధించిన మాట అన్నిటికీ దేవునికి విరుద్ధమయ్యేలాగా చేసి చివరికి వాడేదో ఒక సృష్టికర్తలాగా మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని సంతోషపెట్టడానికి వాడు వాడే లాజిక్లు అన్నీ ఇన్ని కాదు. అవును, మరి ఇన్ని సంవత్సరాలు మనల్ని కని పెంచి పోషించి సంరక్షించిన కుటుంబం
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రులు, బంధుమిత్రులు, వీళ్ళందరినీ ఒక్కసారిగా మనం వదిలేసి దేవుని పోలికలోకి మారిపోవాలి అని అంటే మరి వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకుంటారా? అప్పటిదాకా ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధర్మశాస్త్ర పండితుడైపోయాడు. ఏమండి, ధర్మశాస్త్రముకు ఏమండి పౌలుకు ఎంతో దగ్గర సంబంధం ఏర్పడిపోయింది. అలాంటి ఒక ఆత్మీయ స్థితిలో చక్కని గురువు దగ్గర పెరిగిన వాడు, ఇశ్రాయేలీయులలో మంచి పేరు సంపాదించిన వాడు, చివరికి క్రైస్తవులను చంపడానికి లైసెన్స్ పొందినవాడు, ధర్మశాస్త్ర అర్థవంతుడు ఎవరో అలాంటి వాడు ఉన్నట్టుండి ఒక్క పాలంగా ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే దేవకుమారుడు, ధర్మశాస్త్రమును ముగింపు చేసుకుంటూ మాట్లాడటం మొదలెడితే అప్పటిదాకా ఉన్నవాళ్ళు ఏమవ్వాలా? అతన్ని పెంచి పోషించి విద్య నేర్పించిన వాళ్ళు ఏమవ్వాలా? వాళ్ళందరికీ విరోధం అయిపోవాలి ఒక్కదానికి. అప్పటిదాకా ధర్మశాస్త్రమును బట్టి మేమందరం అబ్రహాము సంతానము అని చెప్పుకుంటూ గర్విస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి యేసు అంటాడు, మీరు అబ్రహాము సంతానమే కానీ నిజానికి మీరు అబ్రహాము పిల్లలు కారు అనేసాడు. అంతే. అరే మమ్మల్ని ఎంతో మాట అంటావా? నేను ఇప్పటిదాకా ఏమనుకుంటున్నావు? నువ్వు వచ్చి మాకేం చెప్తున్నావు? అసలు తండ్రి వేరు, అబ్రహాము తన తండ్రి మాట విన్నాడు. మీరు నిజంగా అబ్రహాము సంతానం అయితే నన్ను గ్రహించేవాళ్ళు, నా మాట వినేవాడు, నాకు లోబడేవాడు. మీరు అబ్రహాము శరీరమును బట్టి పుట్టిన పిల్లలే తప్ప అబ్రహాము వ్యక్తిత్వంలో నుండి వచ్చిన పిల్లలు కారు అనేసి. శరీర సంబంధమైన సంతానము కాదు కానీ వాగ్దాన సంబంధమైన సంతానమే సంతానం. ధర్మశాస్త్రమును అనుసరించేవాడు, ధర్మశాస్త్ర ప్రకారమైన సున్నతి గలవాడు అందరూ ఇశ్రాయేలుడు గారు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి గలవాడే ఇశ్రాయేలీయుడు. యూదులైన వారందరూ యూదులు కారు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు భక్తి జీవితంలో ఉన్నామని చెప్పుకునేవాడు కూడా మళ్ళీ వేరేగా ఉండిపోయాడు. మరి వీళ్ళందరినీ ఒకసారి వదిలేయాలంటే ఎలాగా? ఇప్పటిదాకా నువ్వు ఉన్నావంటే నీ ఉనికికి మేము కారణమా? అక్కడ ధర్మశాస్త్రం కారణం వాడు. ఏమండి, ఈ గలతీయుల్ని కూడా అదే మాయలో పెట్టేసి రాంగ్ ట్రాక్ లో లాగేశారు మళ్ళీ వెనక్కి. కృప వలన కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల మనకు రక్షణ ఉందని మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైన పనులు చేయండి, యేసును కూడా నమ్మండి కానీ మళ్ళీ వీటిని కూడా చేసుకోండి అంటున్నాడు. మీ విషయంలో మళ్ళీ నాకు ప్రసంగం కలుగుతున్నాడు పౌరు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులను సంతోషపెట్టకూడదునా అంటే అర్థం ఏంటంటే, నీ పూర్వాశ్రమములో యేసు ఎరుగక మునుపు, యేసు తెలియక మునుపు నువ్వు ఏ లోకంలో అయితే ఉన్నావో ఆ లోకము దానికి అనుకూలమైన వ్యక్తిత్వమును అనుసరించడం, లేక లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, ఉద్దేశములు ఉన్న వారిని అనుసరించడం కుదరదు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే ఈ మనుషులలో ఉన్నటువంటి చీకటి సంబంధమైన కోరికలను నువ్వు తీర్చడం కుదరదు. వాళ్ళ ఇష్టాలన్నీ కూడా దేని బట్టి ఏర్పడ్డాయి? లోకమును బట్టి, శరీరమును బట్టి ఏర్పడ్డాడు. సంఘంలో ఉంటే ఒకటే, సమాజంలో బయట లోకంలో ఉన్నా ఒకటే. అందుకంటే ఇక్కడ మనుషులను సంతోషపెట్టకూడదు అంటే మనుషులు ఎవరో దేవునికి అనుకూలంగా నడిచే మనుషులు కాదు వీళ్ళు. దేవునికి విరుద్ధంగా నడిచే మనుషులు, సత్య విరుద్ధంగా నడిచే మనుషులు, లేఖన విరుద్ధంగా నడిచే మనుషులు, యేసు వ్యక్తిత్వానికి విరుద్ధంగా నడిచే మనుషులు. వాళ్ళను సంతోషపెట్టదు. వాళ్ళు నీ ఎందుకు సంతోషపడరు, నీ ఎందుకు సంతోషపడరు వాళ్ళు. నేను చూస్తున్నప్పుడు సంతోషపడరు వాళ్ళు. నీ క్రియలు చూస్తే వాళ్ళు సంతోషం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మొత్తం మారిపోయాడు బాబు, వీడు మనలో గట్లేదు ఇంకా అంటారు. వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. కానీ నీ క్రియలు చూస్తున్నప్పుడు దైవ సంబంధి సంతోషపడతాడు, ఆత్మ సంబంధి సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది గుడ్డోళ్ళకి బాధ కలిగింది. సమాజంలో వాళ్ళు పెద్దోళ్ళు, భక్తులు, ధర్మశాస్త్ర పండితులు, వాళ్ళకు బాధ కలిగింది.
కానీ యేసయ్య మాటలు వింటూ ఆయన అనుకూలంగా బతకాలనుకుంటున్నారు కొంతమంది, వాళ్ళకి పండగ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశం చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆనందిస్తున్నాడు. ఇది నా కుమారుడు, వీనియందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొమ్మాటం లేనివాడు, మనుషులు లెక్క చేయని వాడు అంటున్నారు కదా, మరి ఎలా నాకు కనపరుస్తావు అంటే మనుషులు లెక్క చేయని వాడు అంటే ఎవరా మనుషులు? చీకటిని ఆశ్రయించిన మనుషులు లెక్క చేయడు ఆయన, లేఖన విరుద్ధంగా నడిచే మనుషులు లెక్క చేయడు ఆయన, దేవునికి విరుద్ధంగా వెళ్లేవాడు లెక్క చేయడు ఆయన, దేవుని వాక్యం ముందు ఇష్టం లేని వాడు లెక్క చేయడు ఆయన, దేవుని సత్యం అనుసరించడానికి వ్యక్తిత్వమును మార్చుకుని వాడిని లెక్క చేయడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుని కోసం బతకాలని తీర్మానించుకుంటే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాడు ఆయన. వాళ్ళ కోసం ఎన్ని గాయములైనా భరిస్తాడు, ఎన్ని అవమానములైనా భరిస్తాడు, ఎంత శిక్షణైనా సహిస్తాడు ఆయన. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం వేరు. ఆయన మాట కరుకుగా ఉంది, కానీ అది అనుసరించడం వల్ల జరిగే మేలేంటో నీకు తెలుసా? అది ఆయన్ని ప్రేమిస్తే నీకు అర్థమవుతుంది బిడ్డ. ఆయన ప్రేమ నీకు అర్థమైతే అర్థమవుతుంది. ఆయన నీకు మాట్లాడింది నీకోసం కఠినంగా కాదు, కానీ నీ వ్యక్తిత్వం లోపల దైవత్వం రావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను, యేసయ్య మాటను కానీ పౌలు మాటను కానీ స్వీకరించడం వలన ఒక మనిషికి కలిగేది కీడ మేల, మరి ఎందుకు బాధ కలుగుతుంది? సరే, ఆ మాట అనుసరించావు అనుకో, నువ్వు దేవుడి వైపు వస్తావా లేక లోకంలోకి పోతావా? అంటే చెప్పండి, దేవుని దగ్గరకు వస్తావా లోకంలోకి పోతావా? మరి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆ మాట కఠినమైతే ఏమి, సాఫ్ట్గా ఉంటే ఏమి? ఎందుకు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నావు? నేను గాయపడ్డాను, నన్ను గాయపరిచారు, అది సైతాన్ గారు చెప్పే కుతంత్రం. మేకా తిరగబడాడు, సాతానా నా శత్రువు నన్ను రక్షించడు, పాపము చేసి కనుక నా దేవుడు అయినా నన్ను విడిచిపెట్టువాడు ఆడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, క్షణమాత్రము నీ మీద కోపగించదు కానీ ఇదిగో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడివక్క నీడల కృప చూపుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విడివక్క నీడల కృప చూపుతుంది. అంత నమ్మదగిన శక్తివంతుడైన దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులను సంతోషపెట్టే వాళ్ళే మనం ఉండద్దు. అమ్మని ఇంతకు ముందు విడిచి వచ్చిన లోకమును సంతోషపెట్టే వ్యక్తిగా ఉండద్దు. లేఖన విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులుగాను సంతోషపెట్టేవాడిగాను ఉండద్దు. ధైర్యం తెచ్చుకుని దేవుని సంతోషపెట్టేవాడిగాను మారిపోవాలి. మనము గాయపడుతున్నామని బాధపడడం కంటే దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడని సంతోషపడండి. చెప్పిన అర్థం కదా? ఏం చెప్పాను నేను? గాయపడుతున్నామని బాధపడకండి, కానీ దేవుడు నన్ను పట్టించుకున్నాడు. ఎక్కడికి పోయి ఎక్కడో మూల దానిలోకి పోయి నన్ను పట్టించుకున్నాడు. నేను మర్చిపోయిన పాపము నాకు జ్ఞాపకం చేసి శుద్ధి చేసేదాకా నన్ను పట్టించుకున్నాడు. నాకేమీ తెలియదు అనుకున్న అంశాల దగ్గర నన్ను తీసుకుపోయి అక్కడ నాకు చూపించి అది నేను ఒప్పుకునేలాగా చేస్తున్నాను, పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలియకుండా చేస్తున్నటువంటి దోషములు నాకు చూపించి వాటిని అంగీకరించేలాగా నెడల కృప చూపుతూ నన్ను పట్టించుకున్నాడు. నిజానికి ఇది నేనే మర్చిపోయాను ప్రభువా, నన్ను శుద్ధి చేసినందుకు వందనాలని చెప్పాలి తప్ప, నాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలని చెప్పాలి తప్ప, నన్ను మార్చడానికి నువ్వంత లోతుగా చూస్తున్నందుకు వందనాలని చెప్పాలి తప్ప, ఎందుకు నాకు ఇప్పుడు అనేసి ఆయన తిరుగుబాటు చేయడం ఎంతవరకు న్యాయం బిడలా? ఆయనను ఎంత నమ్మాడో తెలుసా? నువ్వు ఏదో ఒక రోజున ఈ దుష్టుల మీద తిరుగుబాటు చేస్తావని, ఏదో ఒక రోజున వాడిని గెలుస్తావని నమ్మాడు ఆయన నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతితో అంటాడు కదా ఆ మాట, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునికి విరుద్ధంగా ఏది చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఎవరు? మనము నమ్మదగని వారమైనను ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే అర్థమేంటి?
నమ్మదగినోడు అండి, నమ్మకస్తుడు అండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక కొత్త ప్రసంగం స్టార్ట్ అయ్యేలాగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మదగిన వాడు అంటే ఏంటండి? నమ్మొచ్చు, పర్లేదండి, మంచివాడే, నమ్మొచ్చు. ఎవరికి సర్టిఫికెట్ అండి? దేవుని. ఎవరు ఇస్తున్నారండి? మనిషి. ఏమని? నమ్మొచ్చండి, నేను నమ్మకస్తుడే. దానికంటే మనం నమ్మకస్తుడు. మనము నమ్మదగని వారు. నమ్మదగని వాడు ఏమంటున్నాడు దేవుణ్ణి? ఆయన నమ్మదగిన వాడే అంటే ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన నమ్మదగని వాడు. నమ్మకం, అసలు నమ్మకం అంటేనే ఆయన విశ్వచక్రవర్తి, ప్రాణం పెట్టేసినోడు. ఆయన అంటాడు నమ్మదగినోడే, పర్లేదు, నమ్మొచ్చు. మనం ఆయన వ్యక్తిత్వం ఎక్కడ, మన వ్యక్తిత్వం ఎక్కడ? కానీ ఆయన ఏం చేస్తాం తెలుసా? ప్రతిసారి ఏం చేస్తాం తెలుసా? నమ్మదగని నిన్ను నమ్మి తన యొక్క వ్యక్తిత్వమును పదే పదే నీకు చెబుతున్నాడు. తాను ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడై ఉన్నాడు, నీ ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు, ఎలాంటి సంకల్పము కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రణాళికని ఎడల కలిగి ఉన్నాడు, అది పదే చెప్తున్నాడు మనిషికి. నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను, నువ్వు ఈ స్థితిలో ఉండగా కూడా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఇలా ఉండగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు అలా ఉండగా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, కాబట్టి నా మనసును పరీక్షించుకో, నా వ్యక్తిత్వాన్ని పరీక్షించుకో అంటూ ఆయన తనను తాను మనకు పరీక్ష పెట్టుకుంటాడు. నిన్ను పరీక్షించడానికి నువ్వు ఒప్పుకుంటావా? దేవుడు ఒప్పుకున్నట్టు ఇప్పుడు మాట చెప్తున్నాను. మీరు నమ్మదగిన వాళ్ళేగా, మీరు అందరూ నీతిమంతులేగా, యథార్థవంతులేగా, పరిశుద్ధులేగా, ఏ రహస్యములు లోపల లేనివాళ్ళేగా, దేవుని సంకల్ప ప్రకారం బతికేవాళ్ళేగా. మీ క్యారెక్టర్ను పరీక్షించడానికి మీరు ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? మిమ్మల్ని పోషించడానికి ఎంతమంది ఒప్పుకుంటారు? మీ నేర్చిన మరి అలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు కోపం రాకుండా ఏమవుతుంది? నా మీద మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళ మీద మీరు ఆనందిస్తున్నారా? నీ క్యారెక్టర్ పరీక్షించేవాళ్ళ బట్టి మీరు ఆనందించగలుగుతున్నారా? నువ్వు చేసేది న్యాయమైన లేఖనానుసారమైన అడిగేవాడికి నువ్వు న్యాయమైన సమాధానం లేఖనానుసారంగా చెప్పగలుగుతున్నావా? ఇది రైట్ అని. నమ్మదగిన దేవుని పిల్లలారా, ఆయన ఎదుట మీరు నమ్మకస్తులుగా కనబడడానికి మీరేం చేస్తున్నారు? దేవుడు చూపిస్తున్నాడు, నేను నమ్మదగిన వాడిని రా బాబు, నేను ప్రేమిస్తున్నాను, నీ కోసం ఇదిగో భూమి పునాదులు వేయబడక మునుపు నేను ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇది, సంకల్పం ఇది, నీ కోసం నేను సిద్ధపరిచి ఉంచాను, ఇంతగాని నేను ప్రేమిస్తున్నాను, నన్ను పరీక్షించు, నా హృదయం పరీక్షించు, నా ఆలోచన పరీక్షించు, నేనేం సిద్ధపరిచాను పరీక్షించు, నేను నీకోసం ఏం చేయగలనో పరీక్షించు అనుకుంటా ఆయన. ఏ రోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఇమ్మని అడిగావా? కానీ అడిగిన భక్తులు ఉన్నారా లేదా బైబిల్లో? ఇందులో మనకు అక్కడికండి ఎవరు? దావీదు భక్తుడు. ఏమంటున్నాడు? నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా యందు నీకు ఏమైనా దోషం కనబడుతుందేమో నాకు. ఈ దేవుడు పాడు పట్టుకుని అడుగుతున్నాడు. అంతకన్నా నమ్మకస్తుడు ఉన్నాడు దేవుడు. ఏ రోజున వెళ్ళేవాళ్ళగా, ఏ రోజున ఎవరన్నా అడిగేవాళ్ళగా, ఇదిగోనండి నేను ఇది నా క్యారెక్టర్ అని చెప్పగలిగావు ఎక్కడన్నా? నేను ఇది నా క్యారెక్టర్ అని చెప్పావు ఎక్కడన్నా? నీ స్వభావం అయిపోయావు ఎక్కడన్నా? నమ్మదగని వాడు అయినప్పుడు నేను దేవుడు ఏం చేశాడు? నిన్ను నమ్మాడు. నేను నమ్మదగని వాడు నమ్మాడు. ఇంతగా నన్ను నమ్మినందుకు ఇప్పుడు నేను తీసుకెళ్ళి మనుషుల దగ్గర తాకట్టు పెట్టినా నన్ను నమ్మి నాకు ఈ పని అప్పు చెప్పాడు. నేను నమ్మదగని వాడినే, నమ్మదగని వాడినే నేను కానీ నన్ను నమ్మి ఈ పని అప్పు చెప్పాడు అంటాడు పౌలు భక్తుడు. దశరథులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. దశరథులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎలయనగా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై
మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారని బోధిస్తున్నాం. దేవుడు మమ్మల్ని అలా ఎంచాడు, యోగ్యులమని ఎంచాడు కనుక ఈ పని చెప్పాడు. ఈ రోజు నువ్వు యోగ్యురాలవైన నమ్మిని రక్షించాడు. నువ్వు నమ్మకస్తులు అవుతావని నమ్మిని రక్షించాడు. దేవుని ఇంటిలో, దేవుని ప్రభులో నమ్మకస్తులుగా మీరు ఉండాలని మీకోసం రక్తము చిందించాడు ఆయన. ఇంత కృప మన మీద చూస్తే ఇంకా మనం మనుషులు సంతోషపెట్టే వారిగా ఉండొచ్చా? లోకాన్ని సంతోషపెట్టే వారిగా ఉండొచ్చా? మనుషుల కోసం మనం అసలు ఆలోచన చేయొచ్చా? దేవునికి విరుద్ధంగా నడిచే వాటిని అసలు మనం పట్టించుకోవచ్చా? దేవునితో సంబంధం లేకుండా బతికేవాడు మనం పట్టించుకోవచ్చా? నీ వైపు నుండి చూస్తే, నా క్యారెక్టర్ వైపు నుండి నేను చూస్తే నేను ఎక్కడా నమ్మకస్తుడు కాదు, ఎక్కడా యోగ్యుడిని కాదు, ఎక్కడా దేవుని పనికి వచ్చేవాడిని కాను. నాకే అర్థమైంది, ప్రభువా నేను దీనికి యోగ్యుడను కాను అని బతిమాలుకున్నాను. ఆయన్ని వెంటబడి పిలిచాడు, సేవకు వచ్చాడు. నేనేంటి? ఆది నుండి ప్రతి ప్రవక్త చెప్పిన మాట ఇదే. మోషే దగ్గర నుంచి ఇది వస్తుంది. అబ్రహాం కూడా చెప్పాడు, నేను యోగ్యుడను. ఎవరు యోగ్యులు? ఎవ్వరు యోగ్యులు కాదు. కానీ ఆయన కృప వలన యోగ్యులు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వాళ్ళు తర్వాత ఏం చేశారంటే, దేవుడు ఎలాగ తన క్యారెక్టర్ని బయట పెడుతూ, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, తనను తాను చూపించుకుంటూ, నేను ఇది అని చెప్పుకుంటూ వచ్చాడో, వీళ్ళు కూడా అదే అలవాటు చేసుకున్నారు మెల్లిగా. ఎవరు? భక్తులు అలవాటు చేసుకుని, ఇదిగో ప్రభువా నేను ఇది అని చూపించడం మొదలెట్టారు. నేను ఇలాంటి దాన్ని, నేను ఇలాంటి వాడిని, నా క్యారెక్టర్ ఇది, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను ఇంకా శుద్ధి చేయి, నన్ను ఇంకా బాగు చేయి, నా లోపల ఇంకేమైనా ఉందేమో నాకు తెలియచేయాలి. వీళ్ళని ఈసారి తవ్వుకోవడం మొదలెట్టారు. వీళ్ళని తవ్వుకోవడం మొదలెట్టారు. లోపాలను సరి చేసుకుంటూ వచ్చారు. దేవుని దృష్టికి యోగ్యులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నమ్మదగని వారు ఏమయ్యారు? నమ్మకస్తులయ్యారు, నమ్మకమైన సాక్షి అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకమైన సాక్షులయ్యారు. నమ్మదగని వారు ఏమయ్యారు? నమ్మదగిన నమ్మకస్తులయ్యారు. ఇప్పుడు వీళ్ళు అంటారు, మేము మనుషులను సంతోషపెట్టేవారమో. పేతురును దేవుడు ఎంతో ప్రేమించాడు. పేతురు కూడా యేసుని ఎంతో ప్రేమించాడు కదా, మనందరూ చూసారు. అసలు దీని కోసం ప్రాణాన్నే కరెక్ట్గా టైం వచ్చాక ఏం చేశాడు పేతురు? యేసంటే ఎవరు నాకు టైం వచ్చింది. పశ్చాత్తాపడ్డాడు, తనను తాను చూసుకున్నాడు, తన దృష్టికి తాను అసహ్యంగా కనపడ్డాడు, గాయపడ్డాడు, ఎప్పుడు బాగు చేసుకున్నాడు. దేవుని పదవిలోకి వచ్చిన తర్వాత ఏమైనా తెలుసుకున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు, వేల మంది స్వాత ప్రకటించాడు. ఎంతో నమ్మకస్తుడు అనుకున్నవాడు నమ్మదగిన వాడు అయిపోయాడు. కరెక్ట్గా టైం వచ్చేసరికి ఇతర గంట నమ్మకస్తుడు ఇంకా ఉండన్నట్టు అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్మదగని వాడు అని తెలిసినప్పుడే పరలోకపు తాళపు చెవులు పేతురుని ఎక్కిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపు సిలువ వేయబడుతున్నప్పుడు ఇదే పేతురు నన్ను ఎరగనని చెబుతాడనేసి యేసయ్యకి తెలుసా? తెలుసు. అలా తెలిసినప్పుడు ఏం చేశాడు? నువ్వు పేతురువు, నువ్వు రాయివి, ఈ బండ మీద సంఘాన్ని రేపు మళ్ళీ నిన్ను ఎరగని చెప్తాడు కదా ప్రభువా, చెప్తాడు. కానీ అంతకు మించి నమ్మకస్తుడైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకు మించి నమ్మకస్తుడైపోతాడు. ఏ మనుషులకు భయపడ్డాడో, ఏ ప్రాణానికి భయపడ్డాడు, అదే మనుషుల ముందు నిలబడి నాకు సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే పేతురు అపోస్తల కార్యములోకి వచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి పిల్లారా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18-19 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి, యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి దేవునికి స్తోత్రము చెప్పండి. ఈ పేతురు ఇంతకు ముందు ఏమన్నాడు? యేసు చూసినప్పుడు ఏమన్నాడు? ఆయన ఎవరో నేను. మరి ఇప్పుడేమంటున్నాడు? ఈ మనుషుల దగ్గర ఎలా ఉన్నాడు?
దేవుని మాట వినడం న్యాయమా? ఈ మనుషులు సంతోషపెట్టేవాడుగా ఉన్నాడా? మనుషులు భయపడేవాడుగా ఉన్నాడా? ప్రాణములు సైతం పడంగా పెట్టేసాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మ తగని టైంలోనే దేవుడు నమ్మాడు నిన్ను నన్ను. నమ్మదగిన నిన్ను నమ్మి పిలిచాడు. దేవుడు తెలుసా, నమ్మదగిన తన కుమారుని సహవాసానికి పిలిచాడు. చూడండి, ఆ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము చూడండి ఒకసారి. 8వ వచనం నుండి 9వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. దేనికి పిలిచారంట ఆయన మనల్ని? ఆయన కుమారుడు సహవాసంలోనే మనం ఉన్నామా? లోక సహవాసంలో మనం ఉన్నామా? ఆయన కుమారుడు సహవాసంలోనే మనం ఉంటే దేవుడు సంతోషపెట్టే వాళ్ళం అవుతాం. ఆయన కుమారుడు సహవాసంలో మనం ఉంటే మోమాట లేని వాళ్ళం అవుతాం. ఆయన కుమారుడు సహవాసంలో మనం ఉంటే సత్యమును గూర్చి యథార్థముగా మాట్లాడే వాళ్ళమై ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలోచనకు విరుద్ధంగా అడుగు వేయలేం. దేవుని చిత్తానికి విరుద్ధంగా అడుగు వేయలేం. పరీక్షించు వారిగాను పరీక్షకు నిలిచేవారిగాను ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నీవు పరీక్ష పెట్టుకున్నావా ఈ రోజైనా బిడ్డ? ఇది నా క్యారెక్టర్ అండి అని ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ మనుషుల దగ్గర ఒప్పుకోవడం జరిగిందా? ఒకవేళ మనుషులు ఎప్పుడైనా గమనించి నిన్ను ప్రశ్నిస్తే న్యాయంగా సమాధానం చెప్పగలిగే ధైర్యం నీకుందా? దాటించేస్తావా? ఏ రోజైనా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదేంటని అడిగితే ఏం లేదురా చెప్పి చెప్పు అని అన్న సంఘటనలు ఎక్కడైనా బైబిల్లో కనపడుతుంది మీకు? నేను చెప్పాను, నేను ఏం లేదు నీకు తెల్లో నేను పక్కన పెట్టేసి నేను చెప్పింది చెప్పు అని అన్న సందర్భం ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఎక్కడన్నా ఉందా దేవుని క్యారెక్టర్లో? ఉందా? మిమ్మల్ని అడిగితే మీరేం ఉందని చెప్తారు? ఇది దేవుని క్యారెక్టరా? ఇది దేవుని క్యారెక్టరా? మరి నీ క్యారెక్టర్ని నువ్వు ఎప్పుడు పరీక్షించుకుంటావు? ఎప్పుడు పరీక్షలు పెడతావు? ఎప్పుడు పరీక్షలు పెడతావు? లేఖనానుసారమా అని నేను ఎప్పుడు పరీక్ష తెచ్చుకుంటావు? దేవుడు తెచ్చుకున్నాడు తనను తాను. నమ్మదగిన వాడు తనను తాను పరీక్ష పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు అందరూ. ఏమని? ఈయన భక్తులను పరీక్షకు పెట్టాడు. ఆయన యోగును చూసి ఆయన ధైర్యం వచ్చింది, పౌలు చూసి ధైర్యం వచ్చింది. భక్తులందరి విషయంలో దేవునికి ధైర్యం ఉంది. ఎందుకంటే వీళ్ళు రేపు నమ్మదగిన వారు అయిపోతారు నా కోసం. నమ్మదగిన సాక్షులు అవుతారు వీళ్ళు నా కోసం. నమ్మకమైన సాక్షులు అవుతారు రేపు నా కోసం. నేను ఎలాగైతే ఉన్నానో వాడు ఇలా మారుతారు, నా పిల్లలు వీళ్ళు అని నమ్మి నీ కోసం నా కోసం శిలువ మీద బలి అయ్యాడు ఆయన. నిన్ను నమ్మి నన్ను నమ్మి నమ్మదగని మనను నమ్మి మన కోసం నిత్యత్వాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. మహిమను సిద్ధపరుస్తున్నాడు ఆయన. సింహాసనం సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఘనతను సిద్ధపరుస్తున్నాడు ఆయన. సైతాన్ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఆయన. ఎవరి మీద? దేని గురించి? నా పిల్లలు నమ్మకస్తులు, వాడికి లొంగరు, వాడి మాట వినరు, వాళ్ళు పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు, నా కోసం నమ్మకమైన సైనికులు అవుతారు, సాక్షులు అవుతారు. నేను ఎలాగైతే నా క్యారెక్టర్ పరీక్ష పెడుతున్నానో వాళ్ళు కూడా అంత సమర్థులు అని నమ్మి పిలిచాడు. నీ నమ్మకాన్ని మనం ఏం చేద్దాం? మనుషుల దగ్గర తాకట్టు పెడదామా? మనుషుల దగ్గర తాకట్టు పెడదామా? లేకపోతే నీ క్యారెక్టర్ తాకట్టు పెట్టేస్తావా? మార్చుకోమా? ఎప్పటికీ మార్చుకోవద్దా? ఎప్పటికైనా నువ్వు పరీక్ష పెట్టుకోవా? నిన్ను నువ్వు ఎప్పటిదాకా నువ్వు పరీక్ష పెట్టుకోవా? అప్పటిదాకా నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా లేవని గుర్తుపెట్టు. సైతాన్ గాడి ఛాయలు నీ మీద ఉన్నాయని గుర్తుపెట్టు. ఇందాక చెప్పానుగా, క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు తిరస్కారంగా సమాధానం చెప్పడు. తిరస్కార సమాధానం దగ్గర నుంచి వస్తుంది అని అంటే అర్థం ఏంటని అర్థం చెప్పాను నేను. ఇంకా సాకండి లోపల దోపుచులాడుతుందని అర్థం. బీ కేర్ఫుల్. లోకాన్ని సంతోషపెట్టడానికి కాదు మీరు పుట్టింది, లోకమునకు చనిపోయి పరలోకంలో బతకడానికి మీరు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును. మనుషులను సంతోషపెట్టువారు అంటే అర్థం ఏంటో తెలుసా? భక్తులని కాదు, అక్కడ
చీకటి శక్తులతో నిండిపోయిన మనుషులను సంతోషపెట్టేవారు కాదు అని అర్థం. దేవ విరుద్ధమైన వ్యక్తిత్వంతో ఉన్నవాడు సంతోషపెట్టేవాడు కాదు అని అర్థం. దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దెయ్యంతో చదగట్టేవాళ్ళని సంతోషపెట్టేవాడు కాదు అని అర్థం. ఎందుకంటే నమ్మదగిన నా బతుకు నా దేవుడు నమ్మాడు, నేను ఇంకా ఆయనకు అన్యాయమో చేయను, ఆయన నమ్మకాన్ని పాడు చేయను. నన్ను నమ్మాడు ఆయన. ఎవరు? విశ్వచక్రవర్తి నన్ను నమ్మాడు, పరిశుద్ధ దేవుడు నన్ను నమ్మాడు. నేను ఎలాంటి వాడిని? నమ్మదగని వాడిని. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఇలా ఉండగలను అని నాకు మీద నాకే నమ్మకం లేదు. ఒకసారి పాట కూడా రాసుకున్నాను, నన్ను నేను నమ్మలేను యేసయ్యా, నన్ను ఎలా నమ్మావు యేసయ్యా. నేను రాసుకున్న పాట. నేను ఇలా ఉండగలను, నేను ఇలా బతకగలను, నేను ఇలా నడవగలను, నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటి టైంలో ఆయన నన్ను నమ్మాడు. నాకు నేను చాలాసార్లు నచ్చలేదు, కానీ ఆయన నన్ను ఎంతో ప్రేమించి ప్రాణం ఇచ్చేసాడు. He loves me more and more, more and more, more and more than I love myself. నన్ను నేను ప్రేమించుకోవటం కంటే కూడా యేసు నన్ను అత్యధికముగా, ఎంత అంటే చెప్పలేనంత ప్రేమించాడు. నన్ను నేను నమ్మలేనప్పుడు కూడా నా మీద ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. అంత నమ్మి ప్రేమించాడు. ఇప్పుడు ఆయన నమ్మకాన్ని, ఆయన ప్రేమను అన్నింటినీ నేను మనుషుల దగ్గర తాకట్టు పెట్టాను, లోకాన్ని తాకట్టు పెట్టాను, డబ్బులు తాకట్టు పెట్టాను, ఎవరికి తాకట్టు పెట్టాను? నేను నన్నెంత నమ్మాడు ఆయన. నమ్మి ఈ పైన అప్పచెప్పాడు, నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్ను నమ్మిన వాడికి నువ్వు ఇచ్చే బహుమానం ఏంటి మళ్ళీ తిరిగి అంటే నీ నమ్మకత్వమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తుంది అర్థం కావట్లేదని చెప్తుంది, అర్థమవుతుంది, అర్థం కాదు. నన్ను ఎంతగా నమ్మావు యేసయ్యా, నీ క్యారెక్టర్లో నేను బతుకుతానని, నీ వలె నేను ఉంటానని, నీ కోసం నేను బతుకుతానని, నీ కోసం నేను నడుస్తానని, నీ వలె నన్ను నేను పరీక్షకు పెట్టుకోగలుగుతానని, నీ వలె నన్ను శుద్ధిగా నేను బతుకుతానని నమ్మి నా కోసం నువ్వు చేసేది యేసయ్యా, ఇదిగో నేను ఉన్నానని చెప్పగలను. నువ్వెంత నమ్మేవో నమ్ముకుంటే నీ ఇష్టం, అది నేను నమ్మకొస్తుంది కాదు. నేను అట్టగా బతుకుతాను, నేను అట్టగా చస్తాను సావంతే, అందుకే నా జోలికి రావద్దు, నాకు నచ్చినట్టే ఉంటాను తప్ప ఇంకోటి చెప్పినట్టు ఉన్నాను నేను అంటే నువ్వు సంఘానికి రాదు. దేవుణ్ణి నమ్మొద్దు. రివర్స్ బాప్టిజం తీసుకుని లోపల కలిసిపో, అది నీకు వేలు. ఎందుకంటే ఒకంత అగ్నితో చచ్చిపోతావు, లేదా రెండింతల అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు నువ్వు నరకానికి పోవడం కాక నీతో పాటు 10 మంది నరకం లేకపోతావు దేవుని పిల్లల్ని. ఎందుకంటే ఇలాగ బతకొచ్చు అనుకుని కొంతమంది అలాగే చెడిపోతూ ఉంటారు. నిన్ను అనుసరించేవాడు సైతం గడప ముందు చూపిస్తాడు. మళ్ళీ దేవుడు నమ్ముకోవట్లేదా, ఇలా బతకట్లేదా, నువ్వు కూడా అలాగ బతుకు పర్లేదులే అంటాడు. లోకంలో సాక్షి మాట విన్నారా లేదా? మీరు ఎప్పుడన్నా విన్నారా లేదా? వాళ్ళు దేవుడు నమ్ముకోలేదా, అటు ఉండలేదా, వీళ్ళు దేవుడు నమ్ముకోలేదా, ఇటు ఉండలేదా, మీరు ఇంటి ఎటువంటి ఏమైంది ఉన్నాడు అలా దేవుడు కూడా ఉండొచ్చు అన్నమాట. అయితే ఆ పరిమాణ బ్యాచ్కి నువ్వు ఒక పరిమాణ మాదిరి అనమాట. నీకు పరిమాణంలోనే మాదిరి, పరిశుద్ధులకు ఎప్పుడు మాదిరి అవుతావు? మరి నీకు పౌలు మాదిరి కాదు, పేతురు మాదిరి కాదు, యోహాను మాదిరి కాదు, ఎవరు మాదిరి కాదు. ఎవరు మాదిరి? అననీయ సర్పేరాలు మాదిరి, అద్దేమాగాడు మాదిరి, యూదాగాడు మాదిరి. పౌలు ఎందుకు మాదిరి కలదు మనకి? దావీదు ఎందుకు మాదిరి కలదు మనకి? లోకాన్ని లక్ష్య పెట్టేవాడు నీకు మాదిరి. లోకము చేత తిరస్కారం అనుభవించిన వాడు మాత్రం మనకి అసహ్యుడు. వాళ్ళలాగా బతకూడదు. ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళు అందరూ కూడా. అదే పౌలు అన్నాడు, మేము తెలివి లేని వారము, మీరు తెలివి గలవాడు, మేము జ్ఞానం లేని వారం, మీరు జ్ఞానవంతులు, మేము బుద్ధి లేని వాళ్ళం, మీరు బుద్ధిమంతులు, మాకంటే ఏమి ఎరగని వాళ్ళ మీద తగలబడ్డాం కానీ మీరు ఐశ్వర్యవంతులు అన్నాడు. దేనికోసం నువ్వు వాడే తెలివి దేవుడిని మహిమపరిచిద్దా? అది దేవుడిని కనపరిచిద్దా? అది దేవుడిని సంతోషపెట్టేదా? అది దేవుడిని సంతోషపెట్టడం జ్ఞానం దేనికి?
దేవుడిని సంతోషపెట్టడం నీ బలము దేనికి? దేవుడిని ఘనపరచడం వంటి నీ కార్యములు దేనికి? నీ ఆలోచనలు దేనికి? సైతాన్ని కంటే సంతోషపెట్టడానిక? దేవుడిని అవమానపరచడానిక? నిన్ను నమ్మిన వాడిని మోసం చేయడానిక? ఎంత దారుణమో! దేవుడిని ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడు ఆ ఉద్దేశానికి విరుద్ధమని పని సైతానుడితో చెబుతున్నాడు. జాగ్రత్త, ఇది సైతాన్ కార్యం, మీరు అనుకుంటున్న కార్యం కాదు. చెప్పింది అర్థమవుతుందో అర్థం కాదు. మీ అందరి మీద కృప ఉంది, కానీ ఆ కృపను మీరు చూడకుండా లోకాన్ని మీరు చూసేలాగా సైతాన్ గాడు మీ కళ్ళను మూసేస్తాడు. తిరుగుబాటు చేయండి వాడి మీద. నిన్న కొటేషన్ పెట్టాను, మీరు చూసారో వచ్చి అంతమంది చూసినట్టు గ్రూప్లో పెట్టాను. ఏం చెప్పాను? అది ఆధ్యాత్మిక విప్లవం అంటే ఒక మనిషి తన మీద తాను, నీ మీద నువ్వు ఇప్పుడు తిరుగుబాటు చేయాలి. నీ మీద నువ్వు తిరుగుబాటు చేయాలి. నేను ఏమై ఉన్నానో, ఏమవ్వాలనుకున్నాడు నా దేవుడు నన్ను, నేనేం చేయాలి? ఇప్పుడు నాకు నచ్చనిది, దేవుడికి నచ్చనిది నాలో ఉండదు. దేవుని చిత్తానికి విరుద్ధమైంది నాలో ఉండద్దు. దేవుని చిత్తమైంది ఎంత కఠినమైందైనా సరే నేను చేస్తా. ఎవరిని లెక్క చేయదు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ మనుషులతో సంప్రదించలేదు అంటున్నాడు ఆయన. ఆ దేవుని చిత్తం ఇది నాకు అర్థమైతే నేను చేస్తాను. ఆయనలాగా బతుకుతాను, ఆయన కోసం బతుకుతాను, ఆయన వలె బతుకుతాను, ఆయన ఇష్టానుసారంగా అడుగుతాను. తప్పించి ఈ లోకానికి నేను దేని మీద, అసలు నన్ను మీద నాకే తిరుగుబాటు, నా క్యారెక్టర్ మీద నాకు తిరుగుబాటు లేదు, ఉండొద్దు. ఫస్ట్ నీ దగ్గర విప్లవం మొదలవ్వాలి, మార్పు నీ దగ్గర మొదలవ్వాలి, నీలో మొదలవ్వాలి. నువ్వే సైతాన్ని వాడి మీద తిరుగుబాటు చేయాలి. నా క్యారెక్టర్ మీద నేను ఉండడం నాకు ఇష్టం లేదు, నేను మారాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న నేను ఎలా ఉన్నాను, ఈరోజు నేను అలా ఉండొద్దు. నిన్నటి కంటే వాడికి బెటర్గా ఉన్నాను. నేను ఎంత మారానో అది సరిపోదు నాకు. ఈరోజు ఇంకొంచెం మారాలి. నీ మీద నీకు తిరుగుబాటు రావాలి, నీ మైండ్ మీద నీకు తిరుగుబాటు రావాలి, నీ క్యారెక్టర్ మీద తిరుగుబాటు రావాలి. అప్పుడు మనుషులను సంతోషపెట్టే బిడ్డ కాదు. ఎవడెవడో ఎడితే ఏడవని వదిలే, అవసరమైతే వదిలే. చచ్చిపోతే రేపు పొద్దున అంటే ఎట్లా వస్తారా? ఇప్పుడే చచ్చిపోయాను అనుకో, ఇప్పుడే చచ్చిపోయాను అనుకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే చచ్చిపో, అవసరమైతే ఇప్పుడే చచ్చిపో. నేను చచ్చిపోతే నేను రావడం కోసం నేను ఎందుకు నా క్యారెక్టర్ని పాటు చేసుకోవాలి, నేను ఎందుకు నా దేవుడిని దుఃఖ పెట్టాలి, నేను ఎందుకు నా దేవుడికి విరుద్ధంగా అడుగులు వేయాలి, నేను ఎందుకు నా దేవుడి చిత్తానికి విరుద్ధంగా నేను ఆలోచన చేయాలి. ఆయనకు అనుకూలంగా నా బతుకుతానికి నా క్యారెక్టర్ నేను చూపిస్తున్నాను. నేను ఆయన దగ్గర నమ్మదగిన వాడిని అని నన్ను నేను నిరూపించుకోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏది చెప్తే అది నేను చేసేవాడిని, ఆయన ఏది మాట్లాడితే అది నెరవేర్చేవాడిని. ఆయన కోసం బతకడంలో నేను దేన్ని లెక్క చేయని వాడిని. ఆయన నన్ను నేను నిరూపించుకోవాలి. ఇది నా మీద నా తిరుగుబాటు. నీ మీద నీకు తిరుగుబాటు ఉందా మరి? అందుకు నా మనసు ఒప్పుకోకపోయిన, నా ఆలోచన ఒప్పుకోకపోయిన నేను చేస్తాను. యేసు అలాగే చేశాడా లేదా? చేశాడు కదా. పౌలు చేశాడు కదా. భక్తులందరూ చేశారా లేదా? మనం చేయొద్దు. మన మీద మనం తిరుగుబాటు చేద్దాం. ఎవడి మీద వాడు తిరుగుబాటు చేసుకోండి, ఇతరుల మీద కాదు. నేను అలా ఉండొద్దు, నా క్యారెక్టర్ అలా ఉండొద్దు, నన్ను నేను పరీక్ష పెట్టుకోవాలి, నేను ప్యూరిఫై అయిపోవాలంతే. దేవుని చిత్తం జరిగించిన మనుషులు నచ్చినా నచ్చకపోయి, మనుషులు మెచ్చినా మెచ్చకపోయి, ఎవరికి ఇష్టమోనని ఎవరికి నచ్చని నచ్చకపోయి, నా క్యారెక్టర్ నా దేవునికి అనుకూలంగా మారిపోవాలి. ఈ గురి పెట్టుకుని బతకడం మొదలెడితే ఎవడట శక్తి నీకు ఎందుకండి? ఎవడట శక్తి? నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావా లేవో చూసుకోవాలా. దేవుడు మెచ్చుకుంటున్నాడు నువ్వు చేసే పనుల్ని. ఈసారి ఒక పని చేయండి, నన్ను పరీక్షించండి అని పరీక్ష పెట్టుకోండి. నన్ను కోచింగ్ చేయండి అని మీరు పరీక్ష పెట్టుకోండి. అప్పుడు మీ క్యారెక్టర్ని లేఖనానుసారంగా వివరించే ప్రయత్నం చేయండి. తప్పు పడుతుంది కదా, వెంటనే మారండి, వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసిన ప్రార్థనలు, దేవుని దగ్గర మీరు చేసిన నిబంధనలు, మీ ఒప్పందాలు చాలా ఉంటాయి కదా, అన్నీ తీసుకురండి దేవుని దగ్గరికి. దేవుడైతే ఇక్కడ ఎలాగ ఉంటాడు, నేను ఎలాగ ఉన్నాను వాడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఎలాంటివాడంట? మరి మనం వాగ్దానం చేస్తే నువ్వు మారడానికి దేవుడికి అవకాశం ఇచ్చిన రోజే మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట ఇచ్చిన వాడు ఎలాంటి వాడు? ఆయన ఎబ్రీ పత్రికలో ఆ మాట ఉంది కదా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు అంటాడు విలాపవాక్యం 3వ అధ్యాయం.
ఎంతైనా. మరి మనము ఎప్పటికీ అలాగే ఉంటారా? ఎప్పటికైనా నమ్మదగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మదగని అనే మాట మన డిక్షనరీలో ఉండొద్దు. ఒకటేంటి మాట ఏమనుండాలా? నమ్మదగిన వాడు ఇతడు, నా కుమారుడు నమ్మదగిన వాడు, నా కుమార్తె నమ్మదగినది. ఎంత అంటే మనుషులను కూడా వాడు లెక్క చేయరు, నా ప్రాణమును లెక్క చేయరు, సుఖమును లెక్క చేయరు, భోగము లెక్క చేయరు, మరి దేవుని లెక్క చేయరు. వాడు నమ్మదగిన వాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన మీద నిలబడతారు. వాళ్ళు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం మీద నిలబడతారు. వాళ్ళు నడుస్తానని చెప్పారు నాకు, అలాగే నడుస్తారు. ఎందుకంటే అంత నమ్మాడు ఆయన, అంత నమ్మాడు ఆయన. అబ్రహామును నమ్మినట్టు నమ్మాడు, యోబును నమ్మినట్టు నమ్మాడు, దావీదు నమ్మినట్టు నమ్మాడు, పౌలు నమ్మినట్టు నమ్మాడు. ఆ కౌలుని మనం ఉన్నాం. ఏలియా నమ్మినట్టు, ఎలీషా నమ్మినట్టు మనం నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతగా మనం నమ్మాడు ఆయన. ఆ నమ్మకాన్ని కాపాడుకోదు దేవుడు. నీ నమ్మకాన్ని కాపాడుతాడా? నువ్వు ఆయన నమ్మకాన్ని కాపాడవా? కాపాడాలా వద్దా? అది ఏం చేద్దాం? ఎలా ఉందా మన దగ్గర? ఒకవేళ నమ్మదగని పరిస్థితి నీకు ఏర్పడుతుంటే దానికి కారణం ఎవరై ఉంటారు? ఈ సమాజం, మనుషులు, లోకము, భోగము, భాగ్యము, సుఖము, సౌఖ్యము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు అయి ఉంటాయి. అవే కదా మరి నిన్ను నమ్మదగినగా మార్చేది. అంతకుమించి నేనే మార్తే అవే కదా సైతం ఆయుధాలు. వాటిని నువ్వు ఎదిరించినప్పుడే దేవుని ఎదుట నమ్మదగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నిన్ను నువ్వు కనబరుచుకోగలుగుతావు. మోకరించండి, దేవుని అడుగుదాం. బిడ్డగా ప్రభువా, నేను ఎలా కనబడుతున్నాను నీ దృష్టికి? నమ్మదగిన బిడ్డగానా, నమ్మదగని బిడ్డగానా? ఇంకొన మనుషులకు, లోకానికి లొంగిపోతున్న బిడ్డగానా, లోకమును ఎదిరించి నీ కోసం ప్రాణాలకైనా తెగించి నిలిచే బిడ్డగానా?